నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములు అవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు, టీడీపీ నుంచి ఎవరన్నది ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ జరుగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజార్టీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. వీరంతా యువతరానికి రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్ కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసనసభ్యులకే అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4గురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. సమయం సరిపోదు కనుక చంద్రబాబు 9వ తేదీ బదులు 12న ప్రమాణ స్వీకారం చేయొచ్చని, దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మళ్ళీ మొత్తంగా టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి, జనసేన ఏమనుకుంటుంది, బీజేపీ ఏం చెబుతుంది, మంత్రివర్గ కూర్పుపై జరుగుతున్న డిస్కషన్ ఏంటి, దీనిపై పూర్తి వివరాలను మా విజయవాడ ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మొత్తంగా టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రధానంగా ఈ రోజు అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసంలో అయితే చంద్రబాబు నాయుడు ఎవరైతే గెలిచిన ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులందరితో కూడా పార్లమెంట్ స్థాయి సమావేశం మరి కాసేపటి క్రితమే నిర్వహించారు. అందుబాటులో ఉన్న అందరూ కూడా పార్లమెంట్ సభ్యులంతా నూతనంగా ఎన్నికైన సభ్యులంతా కూడా ఆ చంద్రబాబు నివాసానికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఎవరైతే అందుబాటులో లేరో వారంతా కూడా జూమ్ మీటింగ్ ద్వారా కూడా అటెండ్ అయినట్లయితే మనం ప్రధానంగా చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఏదైతే రేపు అంటే 7వ తారీఖు ఢిల్లీలో జరగబడే ఎన్డీఏ కూటమి సమావేశంలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అంటే గెలిచిన ఎంపీలంతా కూడా హాజరవ్వాలని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అందరూ కూడా అంటే రాష్ట్రం నుంచి గెలిచిన తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీ అయితే వెళ్ళనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో అయితే అందరూ కూడా ఎన్డీఏ సభ్యులంతా పాల్గొనున్నారు. తదనంతరం ఏదైతే ఈ నెల 9వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అందరూ హాజరవుతున్నారు. దీంతో పాటు ప్రధానంగా తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి 16 మంది, ఇటు జనసేన నుంచి 2, ఇటు బీజేపీ నుంచి 3, మొత్తం 21 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంపీలంతా కూడా ఆ ఢిల్లీ అయితే పయనమవబోతున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి శాసనసభ్యుల్లో కూడా ఇటు జనసేన నుంచి ఇప్పటికే దాదాపు 21 మంది శాసనసభ్యులు గెలవటం, ఇటు బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులు గెలవటము, ఇటు తెలుగుదేశం నుంచి సభ్యులంతా కూడా అయితే గెలిచిన పరిస్థితితో మనం చూస్తానన్నాం. వీరందరికీ కూడా పార్టీలో అంటే ముఖ్యమంత్రిగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు బాధ్యతలు అయితే చేపట్టున్నారు. దీంతో పాటు భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన, ఇటు బీజేపీ వీరిని కూడా ఇటు కేంద్ర రాష్ట్ర కేబినెట్ లో కూడా తీసుకునే ఇదైతే మనకి స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇటు జనసేన ఇప్పటికీ 21 మంది గెలవటం వల్ల దాదాపు జనసేనలో అయితే కీలకంగా ఉన్నటువంటి నాయకులు ఏదైతే
పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే యోచనలో అయితే తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటు జనసేన అధినేతతో పాటు మరికొంతమందికి కూడా మంత్రివర్గంలోకి ఏపీ మంత్రివర్గంలో తీసుకొని ఉన్నట్లయితే మనకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే సంకేతాలు వచ్చాయి. అదేవిధంగా బీజేపీ యొక్క ఇప్పటికి 8 సీట్లు గెలిచిన బీజేపీ ఒకరికి మాత్రం మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి పదవి ఒకరికొకరు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ నుంచి ఇద్దరిని అయితే కోరుకున్నట్లయితే చూస్తాను. ఇప్పటికే 2 మంత్రి పదవులు కావాలని బీజేపీ నుంచి డిమాండ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇటు తెలుగుదేశం వర్గం నుంచి మాత్రం ఒక మంత్రి పదవి కేటాయించడానికి అవకాశం కల్పిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మంత్రివర్గంలో అయితే తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఇప్పటికీ ఆశావహులు అయితే ఉన్నట్లుగా మనకి ప్రధానంగా చర్చిస్తుంది. ఏదైతే ఆశావహులు అందరినీ కూడా సంతృప్తి పరచాలని అవసరమైతే ప్రధానంగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు అయితే పూర్తి బాధ్యత ఉందని చెప్పాలా. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.